హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూస్తున్నప్పుడు రేయాన్ అనుకుంటా, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ట్రేడరు. ఈయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రేడరా, లేకపోతే ఆయన కూడా క్లాసులు ఇస్తుంటాడు, ట్రైనర్గా కూడా చేస్తుంటాడు, మెంటర్షిప్స్ తీసుకుంటుంటాడు, లాట్ ఆఫ్ ఫీజెస్ కలెక్ట్ చేస్తుంటాడు. ఇవన్నీ కామన్ థింగే. సో అటువంటివి చేయకుండా ట్రేడర్గా ఎప్పుడు కాలేరు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా ఎవడో కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు స్టాక్ మార్కెట్లో ఉండవు. ఎందుకంటే ఇదంతా పెద్ద సైకలాజికల్ గేమ్ కాబట్టి. కానీ అతను ఈ మధ్య ఒక పోస్ట్ అనేటువంటిది పెట్టాడు. దాంట్లో నాకు బాగా నచ్చింది ఆ పోస్టు. దాని గురించి మీకు కూడా చెప్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఆయన ఏమంటాడంటే, నా భార్య అంటే ఆయన భార్య ఒక బ్యాగ్ అనేటువంటిది కొన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ కొనాలనుకుంది, ఒక 10 బ్యాగులు కొనాలనుకుంది. 10 బ్యాగులు కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక బ్యాగ్ను మాత్రమే కొంటుంది. కొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చినాక దాని మన్నిక ఎలా ఉన్నది, క్వాలిటీ ఎలా ఉన్నది. మనం ఇప్పుడు షాప్కి వెళ్తాం, షాప్లో మంచి మంచి లైట్స్ వేస్తారు, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. మనం వీటన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి సహజంగా వాళ్ళు ఏది చెప్పినా ఎంత అయినా సరే మనం కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిజినెస్ టెక్నిక్. సో కానీ ఈవిడేం చేస్తుంది, బ్యాగ్ కొనుక్కొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో మనం కొన్నామేమో అనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి 10 బ్యాగులు కొనకుండా ఇంటికి తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దాని యొక్క మన్నిక ఎలా ఉంటుంది, కాస్ట్ వర్తబుల్లా కాదా, ఎలా ఈ యొక్క స్టిచ్చింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని మొత్తం చెక్ చేసుకొని కొన్ని రోజులు దాని మీద ప్రాక్టీస్ చేసినాక, ప్రాక్టీస్ మీన్స్ ఆ సంచిని వాడిన తర్వాత అప్పుడు తనకి గనక బాగా అనిపించినప్పుడు మాత్రమే అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే ఆ బ్యాగులు మరొక 9ని కొనుక్కొని వస్తుంది. సో ఇది నిజంగా మనం అనుకోవడానికి చాలా చిన్న విషయంగానే ఉండొచ్చు. అయినా దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీన్ని స్టాక్ మార్కెట్కి అన్వయించుకున్నారు. ఆయన కొనం లేదు కాబట్టి మనం లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఒక లాట్తో ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ట్రేడర్స్కి ఈ విషయం ద్వారా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మెసేజ్ ఇండైరెక్ట్గా హీ ఇంజెక్టెడ్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ది ట్రేడర్స్. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్రేడర్ అనేటువంటి వాడు ఫస్ట్ థింక్ మనం ట్రేడ్ చేసేటప్పుడు ఈవిడ ఎలాగైతే సంచిని, ఆ యొక్క బ్యాగ్ని ఏ విధంగా అయితే క్వాలిటీ, వీటన్నిటిని డ్యూరబిలిటీ, కాస్ట్ ఇవన్నీ చెక్ చేసుకుందో, అలాగే ఫస్ట్ థింక్ మీరు మీ యొక్క స్ట్రాటజీని బాగా చెక్ చేసుకోవాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి, లైవ్ ట్రేడ్లో పేపర్ ట్రేడ్ అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఆ యొక్క స్ట్రాటజీని లైవ్ మార్కెట్లో రియల్ మనీతో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు ఒక లాభం రంగాలనే ఒక 1000 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, వెంటనే ఈ 1000 రూపాయలు లాభం వచ్చింది కదా, మన స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఒకేసారి 10 లాట్లతో ఎగ్జిక్యూట్ చేస్తారు ట్రేడ్ని. అప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 1000 వచ్చింది, తర్వాత ఒక 10,000 వచ్చింది అనుకోండి, 9,000 వచ్చింది అనుకోండి, 10,000 రూపాయలు వచ్చింది, అద్భుతంగా ఉంది అని చెప్పేసి తర్వాత రోజు ఏం చేస్తారు, ఈ 10 లాట్లను కాస్త 20-30 లాట్లు చేస్తారు. ఆ రోజు ధనం అనే మార్కెట్ మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ ట్రేడ్ని కంట్రోల్ అనేటువంటిది చేయలేరు. ఎందుకని చేయలేరు అని అంటే, మీరు ముందు రోజు అంటే మీరు ఎప్పుడైతే ఒక లాట్ సైజ్ నుంచి ఒక్కసారిగా 10 లాట్లు 20 లాట్లకు వెళ్ళిపోయారో, ఇట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ నాట్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్, యు ఆర్ ది గ్యాంబ్లర్ అని అనుకోవడం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ 20 లాట్లు కొట్టుకొని లాస్ అయ్యాయి. లాస్కి వస్తున్నప్పుడు నిన్నేం చూశాడు, లాభం చూశాడు. ఈరోజు ఏం చేశాడు, ఒకసారిగా 10,000 లాస్ అంటే క్వాంటిటీ ఎక్కువ కదా, 10,000 లాస్ కానొచ్చు తలకరి. నిన్న మనం లాభం తీసుకొని ఈరోజు లాస్ బుక్ చేస్తే అట్లా దేవుడా 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 శివ 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 వెంకటేశ్వర అని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మార్కెట్ పైకి లేస్తుంది వస్తుంది, గ్రీన్ పడుతుంది పైకి వస్తుంది అని నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుంటావే కానీ స్టాప్ లాస్ పెట్టకుండా నీ యొక్క పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయవు. అదేమవుతుంది, పైకి లేచి మళ్ళీ ఒకసారికి కింద పడుతుంది. సో ఈ ప్రిడిక్షన్ అనేటువంటిది ఊహ, అంటే మనం ఇది పెరగొచ్చేమో అనేటువంటి ఊహ అనేటువంటి స్టాక్ మార్కెట్లో, ప్రిడిక్షన్ అనేటువంటి స్టాక్ మార్కెట్లో పనిచేయదు.
దానికి ఉన్నటువంటి లెవెల్స్‌ని మార్కెట్‌కి ఉన్నటువంటి లెవెల్స్ బేస్డ్‌గా తను వెళ్ళాల్సినటువంటి ఒక మెయిన్ పాయింట్‌కి ఆ ప్రైస్ అనేటువంటిది వెళ్ళిపోతుందే కానీ, మనం అనుకున్నంత మాత్రాన, మనం ప్రార్థన చేసినంత మాత్రాన, మనం భగవంతుడిని స్తుతించినంత మాత్రాన మార్కెట్ అనేటువంటిది పైకి పోదు. సో, ఎప్పుడైనా ఒక ట్రేడర్ అనేటువంటి వాడు లాట్ సైజెస్ అనేటువంటివి ఒకరు లాట్ తోటి 15 రోజులు ప్రాక్టీస్ చేసి, లేదంటే 1 మంత్ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత మాత్రమే సెకండ్ లాట్‌కెళ్ళాలి. ఈ సెకండ్ లాట్‌తో కూడా 1 మంత్ ప్రాక్టీస్ చేసి, థర్డ్ లాట్‌కెళ్ళాలి. అంటే మీరు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ లాట్‌తో, సెకండ్ లాట్‌తో మీ ట్రేడింగ్ జర్నీ గనక కొనసాగుతున్నప్పుడు, అప్పుడు మాత్రమే సంవత్సరం ఎండింగ్‌కి మీరు ఒక సంవత్సరానికి మీరు 10 లాట్లతో ట్రేడ్ చేసేటువంటి కేపబిలిటీ, మైండ్ సెట్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మెయింటైనింగ్, రిస్క్ రివార్డ్ రేషియో, క్యాపిటల్ ఆల్మోస్ట్ ఆల్‌గా ఇంతకుముందు ప్రీవియస్‌గా వచ్చినటువంటి లాభాలు మిమ్మల్ని అక్యుములేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి, అప్పుడు మీరు ఒక ధైర్యంగా మీరు అనుకున్న విధంగా ట్రేడ్ అనేటువంటిది బిగ్ లాట్ సైజ్‌తో చేయగలుగుతారు. లేకుండా వేరేగా కనుక చేస్తే ఖచ్చితంగా మీ ట్రేడింగ్ కెరీర్ అప్పటితో ముగిసిపోయినట్టే లెక్క. సో, బీ కేర్‌ఫుల్. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఇటువంటి నియమాలు పాటించండి. థ్యాంక్ యూ.